Today we are discuss about the some more questions in the sound chapter. Sound cannot travel through ధ్వని అనేటటువంటిది దేనిలో ప్రయాణించదని కింద ఆప్షన్స్ ఇచ్చారు. వాక్యూమ్, ఎయిర్, వాటర్, సాలిడ్స్. వాక్యూమ్ అంటే శూన్య ప్రదేశం, గాలి, నీరు, ఘన పదార్థాలని. ఆన్సర్ వచ్చి వాక్యూమ్. శూన్యం గుండా ధ్వని ప్రయాణించదు. తర్వాత వైబ్రేషన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్. వైబ్రేషన్ అంటే కంపించడం. ఆ కంపించడాన్ని వైబ్రేటరీ మోషన్, ట్రాన్స్లేటరీ మోషన్, ఆసిలేటరీ మోషన్, నన్ ఆఫ్ దీస్ అన్నాడు. ఇక్కడ ఆసిలేటరీ మోషన్ అంటాం. అంటే ఆ వైబ్రేషన్ అనేది ఆసిలేటరీ మోషన్ కి చెందింది అని. తర్వాత ఫ్రీక్వెన్సీ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్. పౌనఃపున్యాన్ని మనం మొన్న కూడా చెప్పాము. పౌనఃపున్యానికి ప్రమాణం ఆ యూనిట్స్ వచ్చేసి కిలోమీటర్, హెడ్జ్, గ్రాము, డిగ్రీ సెంటిగ్రేడ్. ఏది చెప్పండి? ఫ్రీక్వెన్సీ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్. చెప్పలేరా? 4 ఆప్షన్స్ లో ది హెడ్జ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అది మనము డెఫినేషన్ చెప్పాము, ఫార్ములా కూడా చెప్పినాం. ఫ్రీక్వెన్సీ F = 1/n. అంటే ఒక సెకండ్లో చేసేటటువంటి ఒక వస్తువు ఒక సెకండ్లో చేసేటటువంటి కంపనాలనే పౌనఃపున్యం అంటారు. దానికి ప్రమాణమే హెడ్జ్. తర్వాత ధ్వని, ద ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ మెజర్డ్ ఇన్ డెసిబల్స్ అంటాం. ఇంటెన్సిటీ, ధ్వని తీవ్రతని డెసిబల్స్ లో కొలుస్తాం. అయితే ఇక్కడ అబౌవ్ డాష్ డెసిబల్స్ ద సౌండ్ బికమ్స్ ఫిజికలీ పెయిన్ఫుల్. మనకి ఇక్కడ కొన్ని వాల్యూస్ ఇచ్చారు. ఈ డెసిబల్స్ ఆఫ్ సౌండ్ దాటితే చెవు మనకు డిస్టర్బెన్స్ లాగా అనిపిస్తుంది. ఎక్కడైనా కూడా ఒక గుంపులో ఉండి అందరూ అరుస్తూ ఉంటే మనం అక్కడ ఆ గుంపులో ఉండలేం. ఎందుకంటే మనకు ఆ పెయిన్ఫుల్ వేవ్స్, ఆ డిస్టర్బెన్స్ అనేటటువంటిది ఒక్కసారిగా చెవు మీదకి వచ్చి పడినప్పుడు ఆ వేవ్స్ యొక్క ఫోర్స్ ని చెవు తట్టుకోలేదు. అందుకని అది ఎంత అని అడుగుతున్నాడు. అబౌవ్ డాష్ dB ద సౌండ్ బికమ్స్ ఫిజికలీ పెయిన్ఫుల్. 60 dB, 40 dB, 120 dB, 80 dB. 80 dB, వెరీ గుడ్. 80 dB. When the amplitude of vibration is large, sound produced is, మొన్న కూడా చెప్పాం, యాంప్లిట్యూడ్ ఎక్కువైతే ఆ ధ్వని యొక్క సౌండ్ ఏమవుతుంది? బిగ్గరగా వస్తుంది, బిగ్గరగా వినిపిస్తుంది. నో సౌండ్, ఫెబల్, లౌడ్, నో రిలేషన్ బిట్వీన్ యాంప్లిట్యూడ్ అండ్ సౌండ్ అన్నాడు. ఆన్సర్ సి, లౌడ్ అని. తర్వాత అనదర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వచ్చి హ్యూమన్ కెన్ హియర్ సౌండ్ ఇన్ ద రేంజ్ ఆఫ్. అంటే ఒక ఫ్రీక్వెన్సీ రేంజ్ లో ఉన్నటువంటి ధ్వని తరంగాలను మాత్రమే మన చెవు వినగలదు. ఒక ఫ్రీక్వెన్సీలో ఉన్నటువంటి ధ్వని తరంగాలు, దాన్ని ఇక్కడ ఇచ్చినటువంటి ఆన్సర్స్ లో 200 నుంచి 2000 హెడ్జ్, 20 నుంచి 20,000 హెడ్జ్, తర్వాత 2 నుంచి 20,000 హెడ్జ్, 2000 నుంచి 2,00,000 హెడ్జ్ని ఇచ్చాడు. మనకి ఇక్కడ ఫ్రీక్వెన్సీ రేంజ్ వచ్చి 20 హెడ్జెస్ టు 20,000 హెడ్జ్. లేదంటే దీన్ని ఇంకొక రకంగా కూడా ఇస్తాడు. 20 హెడ్జెస్ టు 20 కిలో హెడ్జెస్ అని ఇస్తాడు. 2 కరెక్ట్ ఆన్సర్, గమనించాలి జాగ్రత్తగా మీరు. కిలో హెడ్జెస్, 20 to 20,000 హెడ్జెస్ అంటే మనము వినగలిగేటటువంటి ధ్వని ఆ ఫ్రీక్వెన్సీ యొక్క రేంజ్ అది. తర్వాత ఈ 20 హెడ్జెస్ కన్నా తక్కువ ఉన్నటువంటి వాటిని ఏమంటారంటే ఇన్ఫ్రాసోనిక్స్ అంటారు. ఇన్ఫ్రాసోనిక్స్ అని. 20 కన్నా కిలో హెడ్జెస్ కన్నా ఎక్కువ ఉంటే వాటిని అల్ట్రాసోనిక్స్ అంటారు. అల్ట్రాసోనిక్స్, ఇన్ఫ్రాసోనిక్స్, అల్ట్రాసోనిక్స్. an ultrasound ఎక్విప్మెంట్, మొన్న కూడా చెప్పాను నేను. an ultrasound ఎక్విప్మెంట్ వర్క్స్ ఎట్ ఫ్రీక్వెన్సీ. అల్ట్రాసౌండ్ మీద పనిచేసేటటువంటి మనము హాస్పిటల్స్ లో అల్ట్రాసౌండ్ స్కాన్స్ అని చెప్పినాం మనం. ఆ స్కాన్స్ అన్ని కూడా ఎంత ఫ్రీక్వెన్సీలో పనిచేస్తాయంటే హయ్యర్ దాన్ 20,000
higher than 10,000, lower than 10,000, lower than 10,000. ఏది ఆన్సర్? చదవలేదు మీరు. హయ్యర్ దాన్ 20,000 హెడ్జెస్. హయ్యర్ దాన్ ఇక్కడ చెప్పాను చూడు, 20,000 హెడ్జ్ కన్నా ఎక్కువ ఉంటే వాటిని అల్ట్రాసోనిక్స్ అంటారని చెప్పినాం. 20 హెడ్జెస్ కన్నా తక్కువ ఉంటే వాటిని ఇన్ఫ్రాసోనిక్స్ అంటారు. ఇన్ఫ్రాసోనిక్స్. వాయిస్ ఆఫ్ ఎ మ్యాన్ ఈజ్ హెవీ కంపేర్డ్ టు ఏ ఉమెన్ బికాస్ ఆడవాళ్ళ కన్నా కూడా మన యొక్క గొంతు దగ్గరగా వినిపిస్తుంది, తీవ్రంగా వినిపిస్తుంది. కారణం ఏంది? ఫిమేల్ వోకల్ కార్డ్స్ ఈజ్ లాంగర్, మేల్ వోకల్ కార్డ్ ఈజ్ షార్టర్, మేల్ వోకల్ కార్డ్ ఈజ్ లాంగర్. ద కాన్సెప్ట్ ఈజ్ నాట్ రిలేటెడ్. ఏది కరెక్ట్? వెరీ గుడ్. మేల్ వోకల్ కార్డ్ ఈజ్ లాంగర్. అది ఎంత చెప్పాను నేను? సైజ్ కూడా చెప్పాను. 20 mm అని చెప్పినాం మనం. 20 mm. తర్వాత నాయిస్ పొల్యూషన్ ఈజ్ హార్మ్ఫుల్ ఫార్, ఇది కూడా చెప్పాము, ఆల్ హ్యూమన్, క్యాట్, బర్డ్. తర్వాత సౌండ్ ప్రాపగేట్స్ మాక్సిమం ఇన్, ఇది కూడా చెప్పాము. సౌండ్ ధ్వని ఎక్కువగా దేంట్లో ప్రయాణిస్తుందంటే సాలిడ్స్, గ్యాస్, లిక్విడ్స్, ఆల్ సాలిడ్స్ లో, ఘన పదార్థాలు. Another important one, to and fro motion of an object is called vibration. To and fro motion అంటారు. కంపనము ప్రతికంపనము కలిపించి డోలనం అంటారు. కంపనము ప్రతికంపనాన్ని డోలనం అంటాం. వైబ్రేషన్, వైబ్రేషన్ అంటే టు అండ్ ఫ్రో మోషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అంటారు. టు అండ్ ఫ్రో మోషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అంటాం. తర్వాత సౌండ్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఎనర్జీ, వర్క్, ఫోర్స్, నన్ ఆఫ్ దిస్. ఏం చెప్పండి? ఎనర్జీ. నిన్న కూడా చెప్పాం, ద పిచ్ ఆఫ్ ది సౌండ్ డిపెండ్స్ ఆన్ ఫ్రీక్వెన్సీ, ఆంప్లిట్యూడ్, ఫ్రీక్వెన్సీ అండ్ ఆంప్లిట్యూడ్, నన్ ఆఫ్ ది అబౌవ్. దేని మీద? ఫ్రీక్వెన్సీ. వెరీ గుడ్. ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అండ్ చూస్ ది కరెక్ట్ వన్. 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు, ఏది కరెక్ట్ అని. ద పిచ్ ఆఫ్ ది సౌండ్ డిపెండ్స్ ఆన్ ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది వైబ్రేషన్. పిచ్ ఆఫ్ ది సౌండ్ డిపెండ్స్ ఆన్ ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది వైబ్రేషన్. ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అండ్ చూస్ ది కరెక్ట్ వన్. ఇఫ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేషన్ is low, the sound produced has a low pitch. If frequency of vibration high, the sound produced has high pitch. All of these అని ఇచ్చాడు. ఇక్కడ ద పిచ్ ఆఫ్ సౌండ్ డిపెండ్స్ ఆన్ ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది వైబ్రేషన్. కరెక్ట్ అది. ఇఫ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేషన్ ఈజ్ లో, సౌండ్ ప్రొడ్యూస్ హ్యాజ్ ఎ లో పిచ్, అది కరెక్ట్. ఇఫ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది వైబ్రేషన్ ఈజ్ హై, ద సౌండ్ ప్రొడ్యూస్ హై పిచ్. 3 కరెక్టే, అందుకని ఆల్ ఆఫ్ ది అబౌవ్. నెక్స్ట్, ద పిచ్ ఆఫ్ ది సౌండ్ డిపెండ్స్ ఆన్ ఫ్రీక్వెన్సీ, ఆంప్లిట్యూడ్, బోత్ ఆఫ్ దీస్. కాబట్టి ఫ్రీక్వెన్సీ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సౌండ్ వేవ్స్ డు నాట్ ట్రావెల్ త్రూ సాలిడ్స్, గ్యాసెస్, లిక్విడ్స్, వాక్యూమ్. దేంట్లో చెప్పండి? దేంట్లో? వాక్యూమ్, శూన్యంలో. ఇన్ సితార్ సౌండ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై, సితార్ అనేటటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ లో ధ్వని దేని ద్వారా మనకు ప్రొడ్యూస్ అవుతుంది? బీటింగ్, రబ్బింగ్, బ్లోయింగ్, ప్లక్కింగ్. బీటింగ్, సితార్ అంటే బీటింగ్. షహనాయ్, ఏ షహనాయ్ ప్రొడ్యూసెస్ సౌండ్ ఫ్రమ్, షహనాయ్ వచ్చి వైబ్రేటింగ్ స్ట్రింగ్, వైబ్రేటింగ్ మెంబ్రెయిన్, వైబ్రేటింగ్ ఎయిర్ కాలమ్. వెరీ ఇంపార్టెంట్ ఇది. తర్వాత నన్ ఆఫ్ దీస్. ఏది చెప్పండి? వెరీ గుడ్, వైబ్రేటింగ్ ఎయిర్ కాలమ్, షహనాయ్. So next, the loudness of sound is determined by its loudness of the sound is determined by its amplitude of vibration. అంటే ఆంప్లిట్యూడ్ పెరిగిందంటే ధ్వని యొక్క లౌడ్నెస్ కూడా పెరుగుతుంది, తీవ్రత అంటాం దాన్ని. లౌడ్నెస్ పెరిగితే తీవ్రత పెరుగుతుంది. తర్వాత జనరల్ బిట్ ఏంటంటే, వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ది సౌండ్ ఇన్ ద ఎయిర్? అది 340 మీటర్స్ పర్ సెకండ్. 340 మీటర్స్ పర్ సెకండ్. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ది సౌండ్ ఇన్ ద ఎయిర్ అనేది. సో ఓకేనా? అక్కడ వరకు మనము లాస్ట్ క్లాస్ లో చెప్పినటువంటి బిట్స్, ఇప్పుడు చెప్పినటువంటి బిట్స్ అన్ని కూడా దేనికి సంబంధించినవి?
సౌండ్ చాప్టర్. సో సౌండ్ చాప్టర్ అనేటటువంటిది అయిపోయింది.